కాకినాడ పర్లాపేట 12వ డివిజన్లో గత 30 సంవత్సరాలుగా ఓం శక్తి బంగారమ్మ తల్లి నిలిచి ఉన్నది. ఎంత ఈ మధ్యకాలంలో అనుకోని అకారణాల రీత్యా మా గృహాలని అవన్నీ తగులు పడిపోయినాయి, దహనమైనవి. కాబట్టి మాకు కనీసం ప్రతిరోజు మాకు నిద్ర లేదు. ఆ బంగారమ్మ తల్లికి ఒక గృహం నివాసం ఏర్పాటు చేసే అవును అందరికీ కళల్లో వచ్చి ఆ బంగారమ్మ తల్లి చాలా ఒత్తిడి చేసింది మమ్మల్ని. కాబట్టి మేము ఏం చేసామంటే హోమం తలపెట్టాము. హోమం చేసుకుంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు హోమం మొదలవుతుంది. ఈరోజు ప్రతిష్టాపన చేసాము విగ్రహాన్ని. ఆ బంగారమ్మ దయ వల్ల మాకు అందరికీ గృహాలు లభించేలా దీవిస్తుందని ఆ బంగారమ్మ తల్లిని కోరుకుంటున్నాము. మేము ఎంతో నమ్మకంగా ఉన్నాము. అందుకే ఈ బాధితులందరూ కూడా, అగ్ని బాధితులు, గృహాలు కోల్పోయిన వారు అందరూ కూడా సాయంత్రం 4 గంటలకు వచ్చి వాళ్ళు హోమ శాంతి చేయించుకుని గృహాలు పొందుతారని ఆ నమ్మకం నాకు గట్టిగా ఉంది. నేను చాలా పట్టుదలగా ఆ హోమాన్ని జరిపిద్దామని నిశ్చయించుకున్నాను. అందుకనే ప్రతిష్ట చేయించాము. ఎన్నో అవాంతరాలు కలిగినా కానీ ఆ బంగారం దయ వల్ల అన్ని అవాంతరాలు కూడా అమ్మ చూసుకుంది. అమ్మ మీద భారం వేసాం. మేము భారం వేసి ఇలా నిలబడ్డాము. ఆ తల్లి హోమం చేసుకోండి అని చెప్పింది అందరికీ అందుకని ఈరోజు హోమం తలపెట్టాము. 4 గంటలకు చేస్తాము. ఆ బంగారం దయ వల్ల, ఆ పెద్దల దయ వల్ల మాకు మా గృహాలు లభిస్తాయని మా బంగారమ్మనే మరీ వేడుకుంటున్నాం మేము.